చోరీ చోరీ భరదరం సత్య అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం. ఎమ్మెల్యే గారు ఐ లవ్ యూ అండి. ఫ్యాన్స్ అభిమానం అండి. చంపే అన్ని మడత పెట్టుకో. రేపటి నుంచి స్టార్ట్ అంట స్కూల్. ఉద్దా పగిలిపోతుంది రేపటి నుంచి. వార్తలే సలాకి పెట్టి నూపుతారు రేపటి నుంచి స్కూల్. ఏమంటున్నా బాగా ఎంజాయ్ చేసినావు హాలిడేస్. రేపటి నుంచి స్కూల్ అంట. తయారుగా రేపటి నుంచి. ఎవరైనా ఉన్నారా అంటే? అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్లిపోయి ఉంటుంది. పొట్టిన అక్కడ కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దున్న నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకోరా. కట్నము సరే నేను పెళ్లి చేసుకుంటే ఎవడన్నా నిన్ను ఎవడ పెళ్లి చేసుకుంటే ఆడే చూడ. కాలు వదిలేసామి, కాలు వదిలేసామి. అసలే మీరు పుష్పరాజు పెళ్ళం కాలు పట్టుకుంటాడని మాట రాని. ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. పెట్టు. ఎక్కడ సార్? ఏంటి? నోట్లో పెడతా. నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా? కావాలంటే నా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తా. ఎరా నువ్వు కూడా దెంగుతావు దీన్ని? దింగుతా. పెట్టు. ఎక్కడ సార్? నోట్లో పెడతా. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒప్పేసుకోరా, అమ్మలా చూసుకుంటాను. దెంగు కానీ అది దెంగు. ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే. ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. ఇంట్రెస్ట్ పోయింది. మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. నా పరిచయం నీకేమిచ్చిందో తెలీదు కానీ నీ పరిచయం మాత్రం నాకు కొత్త ప్రపంచాన్ని చూపించింది బంగారం. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి. ముందు నోరు మూసుకో. నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పాను. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. స్కూల్ స్టార్ట్ అంటే గుద్ద వాళ్ళు దేనికి మరి ఏం చేస్తామంటే ఏం చేయలేం. ఆతులు వీక్కోవాలి అంతే. అవును, నువ్వెందుకు నాతోనే వస్తున్నావు? ఇది నా తలరాత. ఏయ్ దెంగే ఫస్ట్ ఎక్కడి నుంచి. అంతేనా? మరి ఒక ఐ లవ్ యూ కూడా చెప్పవా? చెప్పాలనిపించినప్పుడు నేనే చెప్తాను. అంటే ఇప్పుడు అనిపించట్లేదా? అంటే మీరు చదువుకునేది ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఈజీగా పడండి. ఈజీగా పడితే మాకు కూడా పెద్ద వాల్యూ ఉండదు. ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. నెక్స్ట్ నింటున్నావుగా.